బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు సాగుతుంది. నితిన్ గడ్కరీకి మళ్ళీ రోడ్డు రవాణా శాఖ కేటాయించారు. అలాగనే రోడ్డు రవాణా శాఖ సహాయ మంత్రులుగా హర్ష్ మల్హోత్రా, అజయ్ టమ్టాలను సహాయ మంత్రులుగా నియమించారు. నితిన్ గడ్కరీకి గతంలో కూడా రోడ్డు రవాణా శాఖ మంత్రిగా ఆయన కొనసాగారు. ఈసారి కూడా ఆయనకు రోడ్డు రవాణా శాఖ ఇచ్చారు. సో దీంతో మనం చెప్పవచ్చు అక్కడ దేశవ్యాప్తంగా ఫ్లైఓవర్స్ కానీ అలాగనే రహదారులు, జాతీయ రహదారులు ఇవి నిర్మాణం చేసే విషయంలో ఆయనకు ఉన్న ఎక్స్పీరియన్స్ని బట్టి మళ్ళీ నితిన్ గడ్కరీకి రోడ్డు రవాణా శాఖ ఇవ్వటం అనేది మనం చూస్తున్నాము. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కేంద్ర మంత్రులకు శాఖలు కేటాయించింది. నితిన్ గడ్కరీకి మళ్ళీ రోడ్డు రవాణా శాఖ కేటాయించింది. అలాగనే రోడ్డు రవాణా శాఖ సహాయ మంత్రులుగా హర్ష్ మల్హోత్రా అలాగనే అజయ్ టమ్టాను కూడా సహాయ మంత్రిగా నియమించారు. దాంతోపాటు విదేశాంగ శాఖ మంత్రిగా జైశంకర్కి కేటాయించారు. ఇక ఇదే విషయంపై బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫోన్ అందిస్తారు. శ్రీనివాస్. రామారావుగా మరి నిన్న ముచ్చటగా మూడోసారి కేంద్రంలో మరి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి మనకు తెలిసిందే. రాత్రి 7:15 మరి ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. ఇక మరి 24 గంటలు గడవకముందే ఇప్పుడు మరి ఆ కేబినెట్ మంత్రులతో పాటు ఆ సహాయ మంత్రులతో కూడా మరి ప్రధానమంత్రి ఇక ఇప్పుడు ఆ కేబినెట్ భేటీ కూడా కొనసాగుతోంది. ఇదే సమయంలో మరి 72 మంత్రులకు కూడా నిన్న కేబినెట్లో ప్రమాణ స్వీకారం చేసిన సంగతి మనకు తెలిసింది. వీరిలో 30 మంది కేబినెట్ మంత్రులుగా ఉంటే మరొక 42 మంది మాత్రం కేంద్ర సహాయ మంత్రులుగా కూడా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు కేబినెట్ భేటీ ఒకవైపు కొనసాగుతున్న నేపథ్యంలోనే మరొకసారి మోదీ సర్కార్ మాత్రం ఖచ్చితంగా కేంద్ర కేబినెట్లో కీలక పదవులు ఏవైతే ఉన్నాయో మరి గతంలో నిర్వహించిన మరి మంత్రులకే అదే శాఖలను కూడా కేటాయించడం గమనార్హం. ముఖ్యంగా మనం అమిత్ షాను గతంలో ఆయన హోంశాఖ మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు అదే శాఖను కూడా మరి ఇక మరొకసారి కూడా కేంద్రంలో కేబినెట్ మినిస్టర్గా కొనసాగిస్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. అలాగే ఇక మనం రోడ్డు రవాణా శాఖ చూసుకున్నట్టయితే గతంలో కూడా మరి నితిన్ గడ్కరీ పనిచేశారు. మరొకసారి కూడా ఆయనకే అవకాశం ఇచ్చారు. దీంట్లో మరి సహాయ మంత్రిగా కూడా మరి ముందుగా రక్షణ శాఖ మంత్రిని చూసుకున్నట్టయితే రాజ్నాథ్ సింగ్కే మరొకసారి కూడా రక్షణ శాఖ అప్పజెప్పిన పరిస్థితి అయితే ఉంది. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా కూడా మరి జైశంకర్ను మరొకసారి కూడా అదే పదవిలో కేబినెట్ శాఖను అయితే అప్పజెప్పించిన పరిస్థితి ఉంది. ఇక ఇప్పుడు కేంద్ర మంత్రులకు సంబంధించిన శాఖల కేటాయింపు కూడా కొనసాగుతుంది. అలాగే సహాయ మంత్రులకు సంబంధించిన మరి ఇక శాఖలను కూడా కేటాయిస్తున్న పరిస్థితి. ఓవరాల్గా మరి ఇక ఆ రోడ్డు రవాణా శాఖ మంత్రిగా హర్ష మల్హోత్రాను కూడా మరొకసారి కూడా కొనసాగిస్తున్న పరిస్థితి. అలాగే సహాయ మంత్రిగా కూడా అజయ్ లడ్డూను కూడా మరి ఇప్పటికే శాఖ కేటాయించడం మనం గమనించవచ్చు. ఓవరాల్గా మరి ఒకవైపు మరి నిన్న రాత్రి 7:15 ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడం, ఆ తర్వాత మరి క్యాబినెట్ మినిస్టర్స్ కూడా ప్రమాణ స్వీకారం చేయడం, అలాగే 72 మందితో మరి ప్రమాణ స్వీకారం చేపించారు రాజ్భవన్లో. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీద ఈ కార్యక్రమం జరిగింది. ఇక వెంటనే మరి మోదీ సర్కార్ అయితే మరి వడివడిగా అడుగులేస్తుందని చెప్పుకోవచ్చు. మరి ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు కూడా ఇప్పుడు శాఖలు కేటాయించే పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. సో మరి ఒకవైపు మరి కూటమితో మరి అధికారం చేపట్టిన బీజేపీ
మరి కొంత ఈ యొక్క శాఖల కేటాయింపులో అన్ని ఆ పార్టీలను కూడా కలుపుకొని ఎవరైతే 5గురు మరి ఎంపీలుగా గెలిచిన రాష్ట్రం ఉందో వారికి ఒక కేబినెట్ పోస్టుతో పాటు మరి ఒక 2 సహాయ మంత్రి పదవులు, అలాగే 10 మంది గెలిచిన కూటమిలోని ఈ పార్టీకి మరి 2 క్యాబినెట్ పదవులు కేటాయించిన సంగతి మనకు తెలిసిందే. ఆ రకంగా చూసుకున్నట్టయితే ఏపీలో మరి 2 క్యాబినెట్ పోస్టులు, అలాగే తెలంగాణలో కూడా 2 క్యాబినెట్, ఒక కేబినెట్ పోస్ట్, ఒక సహాయ మంత్రి పదవి అయితే ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఇక దీంతో తెలుగు రాష్ట్రాలకైతే ఓవరాల్గా మరి 5 పదవులు అయితే ఇప్పటికే కేబినెట్లో చోటు దక్కడం అయితే మొదటిసారి. సో దీంట్లో కిషన్ రెడ్డి రెండవసారి కూడా మరి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం అయితే తెలంగాణలో కావచ్చు, హైదరాబాద్లో మొత్తానికైతే బీజేపీలో ఒక సంతోషం అయితే కనిపిస్తుంది. అలాగే కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచిన బండి సంజయ్ కూడా మరి రెండోసారి ఎంపీగా గెలవడం కావచ్చు, ఆయన కూడా కేంద్ర కేబినెట్లో సహాయ మంత్రి స్వయం ప్రతిపత్తి హోదా కల్పించిన ఆ పదవి కూడా లభించడం పట్ల తెలంగాణ రాష్ట్రం అయితే హర్షం వ్యక్తం అవుతుంది. ఓవరాల్గా ఏ శాఖలు కేటాయించే అవకాశం ఉంది శ్రీనివాస్? ఇప్పుడు మన తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ ఏ శాఖలు కేటాయించే అవకాశం ఉంది? ఇప్పుడిప్పుడే అందుతున్న సమాచారం ప్రకారం మరి గతంలో కేబినెట్ సంబంధించిన కీలక పోస్టులు ఎవరెవరైతే సమర్థంగా నిర్వహించారో వారికి అవే శాఖలను కేటాయించే ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకున్నట్టు మనకు తెలుస్తోంది. రక్షణ మంత్రిగా రాజ్నాథ్ సింగ్ కావచ్చు, అలాగే విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా జైశంకర్ కావచ్చు, అలాగే హోంశాఖ మంత్రిగా అమిత్ షా కావచ్చు, ఇలా మరి గతంలో సమర్థంగా పనిచేసిన కేబినెట్ మినిస్టర్లకు మరొకసారి అదే శాఖలను కేటాయించు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మరి ఇక కేంద్ర మంత్రిగా ఇప్పటికే మరి ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన మరి మంత్రిగా పనిచేసిన కిషన్ రెడ్డికి మరొకసారి అదే శాఖ కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడిప్పుడే మరి ఒక్కొక్క సమాచారం మనకు అందుతోంది. సో మరి గతంలో పనిచేసిన మరి శాఖలు ఏవైతే ఉన్నాయో కీలక శాఖలు నిర్వహించిన వారికి మరొకసారి అదే శాఖలను బీజేపీకి సంబంధించిన వారికి మాత్రమే కేటాయించడం మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఓవరాల్గా మరి ఏపీ నుంచి ఇక పట్టణాభివృద్ధి కావచ్చు, గ్రామీణాభివృద్ధి శాఖ కావాలని ఇప్పటికే చంద్రబాబు మరి బీజేపీకి సంబంధించిన అధిష్టానంకు మరి కోరారని తెలుస్తోంది. సో ఈ విధంగా మరి ఒకవైపు ఏపీ విషయంలో వస్తే ఇప్పుడు ఆల్రెడీ ఎన్డీఏలో అతిపెద్ద రెండో పార్టీ తెలుగుదేశం పార్టీ. సో వాళ్ళకి ఏ శాఖలు కేటాయించే అవకాశం ఉంది, అలాగే ఎన్ని మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉంది అక్కడ? ఇప్పటికే 72 మందిలో మనకు తెలుసు మరి 2 మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన సంగతి మలిసే, అలాగే ఒకరు సహాయ మంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. దీంట్లో చంద్రబాబు అభ్యర్థన మేరకు మరి ఖచ్చితంగా గ్రామీణాభివృద్ధి శాఖ కానీ, పట్టణాభివృద్ధి శాఖ కానీ ఏపీలోని మరి ఎంపీలుగా గెలిచిన నిన్న కేబినెట్లో ప్రమాణ స్వీకారం చేసిన మరి మంత్రులకు కేటాయించే అవకాశం ఉందని విశ్వసనీయంగా తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు వారికి అందిన సమాచారం ఇంకా పూర్తి కాలేదు. మరి ఒక్కొక్కరి పేరును కూడా మరి నిశ్చితంగా పరిశీలిస్తూ ఇప్పటికే తీసుకున్న ఏదైతే మరి కూటమి సంబంధించిన నేతల దగ్గర నుంచి మరి చంద్రబాబు కావచ్చు, నితీష్ కుమార్ కావచ్చు, ఆ తర్వాత కూటమిలో ఉన్న మరి ఎంతమంది అయితే నేతలు ఉన్నారో వారందరి అభిప్రాయం తీసుకున్న తర్వాత మరి ఆ శాఖల కేటాయింపు కూడా చేస్తున్నారు. సో ఒకవైపు కాంగ్రెస్ మరి నితీష్ కుమార్ లాంటి నేతలను కూడా ప్రలోభ పెడుతోంది, ప్రధానమంత్రి పదవి ఆఫర్ చేస్తుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరి కొంత ఈసారి బలం తగ్గినప్పటికీ కూడా మరి ఏదైతే లోక్సభలో నిరూపించుకునే బలం మరి కూటమికి రావడంతో 272 మరి ఏదైతే మ్యాజిక్ ఫిగర్ను దాటడం కావచ్చు, సో ఇప్పటికే రాష్ట్రపతికి ఈ యొక్క పార్లమెంటు అభ్యర్థుల లిస్ట్ ఇవ్వడం కావచ్చు, ఆ ప్రమాణ స్వీకారం కూడా చేయడం కావచ్చు. సో వెంటనే వేగంగా కూడా బీజేపీ అధిష్టానం అయితే 1 by 1 కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో ఇక మరి నిన్న ప్రమాణ స్వీకారం చేసిన 72 మంది మంత్రులకు ఖచ్చితంగా శాఖల కేటాయింపు కొనసాగుతూనే ఉంది. మనం బ్రేకింగ్ న్యూస్ కూడా చూస్తున్నాము. సో గతంలో ఏవైతే పూర్తి స్థాయిలో సమర్థంగా పనిచేసిన సీనియర్లు రాజ్నాథ్ సింగ్ కావచ్చు, హోంశాఖ మంత్రి అమిత్ సింగ్ కావచ్చు, తర్వాత విదేశీ వ్యవహారాల శాఖ చూసిన జైశంకర్ కావచ్చు, వీళ్ళందరికీ అవే కీలక శాఖలు మరొకసారి అప్పచెప్తూ మరి ఆ శాఖలను పటిష్టంగా కూడా నిర్వహించాలనే కూడా మరి వాళ్ళకు ఇప్పటికే నరేంద్ర మోడీ నిన్న ఏదైతే ప్రమాణ స్వీకారానికి ముందు ఆయన నివాసంలో మరి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న వారందరూ కూడా దిశానిర్దేశం చేశారు. అదే దిశగా కూడా మరి ఇప్పుడు వారికి పాతవారు సమర్థంగా ఎవరైతే నిర్వహించారో అదే శాఖలను కూడా కేటాయిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. రామారావు, ఇక జనసేన కూడా ఒక బలంగా 21 స్థానాలు గెలుచుకుంది, అలాగే 2 ఎంపీ స్థానాలు గెలుచుకుంది. ఈసారి ఎంపీల గెలిచిన ఎంపీలకు కూడా అక్కడ ఏదైనా పదవులు లభిస్తాయని కూడా వాళ్ళు ఆశిస్తున్నారు. మీ దగ్గర ఏమైనా వివరాలు ఉన్నాయి దీనికి సంబంధించి?
రామారావు, మరి ఇప్పటికీ బీజేపీ అధిష్టానం అలాగే కూటమితో కలిసి ఒక అండర్స్టాండింగ్కి వచ్చినట్టు సమాచారం అందుతోంది. 5 ఎంపీలు గెలిచిన పార్టీకి ఖచ్చితంగా కేంద్ర క్యాబినెట్లో చోటు కల్పించాలనే కనీసం ఒక సహాయ మంత్రి పదవైనా ఇవ్వాలనే మరి ఒక నిర్ణయం జరిగినట్టు తెలుస్తుంది. అలాగే 10 మంది ఎంపీలు గెలిచిన వారికి ఎన్ని ఆ కేబినెట్ బెర్తులు ఇవ్వాలి, తర్వాత మరి సహాయ మంత్రి పదవులు ఇవ్వాలనే దాని పట్ల మరి ఒక అగ్రిమెంట్ అయితే జరిగినట్టు స్పష్టమవుతోంది. దీంట్లో మరి ఇక 21 అసెంబ్లీ స్థానాలు గెలిచి మరి 2 పార్లమెంటు స్థానాలు గెలిచిన జనసేన మరి 5 స్థానాల కన్నా మరి తక్కువ ఎంపీ సీట్లు గెలవడంతో మరి ఈసారి ఏదైతే మంత్రివర్గ కూర్పులో చోటు దక్కలేదు. ఏదేమైనప్పటికీ కూడా మరొకసారి కూడా కేంద్ర మంత్రివర్గం సంబంధించిన విస్తరణ ఉంటుంది. దాంతో మరొకసారి కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా మరొక అండర్స్టాండింగ్తోనే ఉన్నారు. సో ఒకరిద్దరు సహాయ మంత్రులు మరి ఆ పదవి చేపట్టడానికి కొంత వాళ్ళు అయిష్టత వ్యక్తం చేసినప్పటికీ కూడా మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం అయితే కూటమిలో ఎలాంటి అసంతృప్తి కలగకుండా కూడా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ మరి వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తుంది. ఇక కూటమికి సంబంధించి ఆ నేతలతో కూడా మరి మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. సో ఈ విధంగా ఇప్పుడు ఆ కూటమిలో ఎలాంటి చీలిక రాకుండా, ముందస్తు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మరి నిన్న కేవలం ఒక 5-10 మంది కేబినెట్ మినిస్టర్లతోనే మరి ప్రధాని ప్రమాణ స్వీకారం చేస్తారని మొదట ప్రచారం జరిగింది. కానీ ఉదయం నుంచి సాయంత్రం వరకు చూసుకున్నట్టయితే మరి ఆ లిస్టు పెరుగుతూ మరి 72 మంది ఆ కేబినెట్లో మరి ప్రమాణ స్వీకారం చేస్తారని మరి ఊహించలేదు. దీనికి ప్రధాన కారణం మరి ఒకవైపు కాంగ్రెస్ మరి ఏదైతే టీడీపీకి చంద్రబాబుతో కావచ్చు, అలాగే ఇక ఆర్జేడీకి సంబంధించిన నితీష్ కుమార్తో కూడా మంత్రాలు జరుపుతున్నారు, ప్రధాని పదవి కూడా ఆఫర్ చేస్తున్నారని ప్రచారం జరిగిన నేపథ్యంలో సో మరి ఎన్డీఏ కూటమి మాత్రం కొంత జాగ్రత్తగా అడుగులేస్తుందని చెప్పొచ్చు. అలాగే మరి వడివడిగా కూడా అంటే స్పీడ్గా కూడా ఈ యొక్క కేంద్ర మంత్రి పదవుల విషయంలో కావచ్చు, శాఖల కేటాయింపు విషయంలో కూడా అదే స్పీడ్తో వెళ్తున్నట్టు మనకు తెలుస్తుంది రామారావు. అంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్న నితీష్ కానీ అలాగనే సిబిఎన్ చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళు ఇద్దరు కూడా దానికి ఏకీభవించిన తర్వాతనే ఈ శాఖల కేటాయింపు జరిగిందంటారా? ఖచ్చితంగా రామారావు, మనం మొన్న జరిగిన మీటింగ్ ఏదైతే ఉందో మరి ప్రధానిగా అంటే బీజేపీకి సంబంధించిన కూటమి ప్రధాని అభ్యర్థిగా చంద్రబాబు ప్రతిపాదించారు. అలాగే నితీష్ కుమార్ కూడా దాన్ని సమర్థించారు. సో దీన్ని బట్టి మరి కూటమిలో ఒక అగ్రిమెంట్ కుదిరిందని స్పష్టమవుతోంది. ఎందుకంటే మరి ముందే కూటమిలో కనుక ఎలాంటి చీలిక లేకుండా కూడా నరేంద్ర మోడీ వీళ్ళందరితో కూర్చొని సో మరి తాను నాయకత్వంలో కూడా కంపల్సరీ ఈ యొక్క నిర్ణయంపై కూడా మరి చర్చించిన తర్వాతే ఫైనల్గా మరి ఎన్డీఏకి సంబంధించిన సారథిగా నరేంద్ర మోడీని ఎన్నుకోవడం కావచ్చు, అలాగే నరేంద్ర మోడీనే ప్రధాని అభ్యర్థిగా కూడా కూటమి పక్షాలు కూడా అంగీకరించడం కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా జరిగిన తర్వాతనే మరి ప్రధానిగా నరేంద్ర మోడీ ఉంటారు. సో మరి ఇప్పుడు జేడీఏ కావచ్చు, అలాగే మరి టీడీపీ కావచ్చు, వీళ్ళ సంబంధించిన నేతలు కూడా పూర్తిగా చంద్రబాబు అలాగే నితీష్ కుమార్ వీళ్ళిద్దరు కూడా ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరచడంతో పాటు వాళ్ళకు కావాల్సిన శాఖలపై కూడా వాళ్ళు మరి పూర్తిగా హామీ తీసుకున్న తర్వాతనే మరి వాళ్ళు సంతృప్తి చెందిన తర్వాతనే ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమం అయితే జరిగిందని మనకు సమాచారం అందుతోంది. సో ఇప్పటి వరకు చంద్రబాబు దగ్గర నుంచి కానీ నితీష్ కుమార్ దగ్గర నుంచి కానీ ఎలాంటి ఏదైతే అసంతృప్తి లేదని తెలుస్తోంది. ఇక మనం చూస్తూనే ఉన్నాం మరి 1 by 1 ఈ యొక్క కేంద్ర మంత్రులకు శాఖలు కేటాయిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సో మరి ఇప్పటికీ అమిత్ షాకు హోంశాఖ కేటాయించడం కావచ్చు, రోడ్లు భవన శాఖ నితిన్ గడ్కరీ కేటాయించడం కావచ్చు, అలాగే ఇక విదేశీ వ్యవహారాలకు సంబంధించినంత వరకు కూడా శ్రీనివాస్ ఇప్పుడు గతంలో కూడా హోంశాఖ మంత్రిగా అమిత్ షా ఉన్నారు, రక్షణ శాఖగా రాజ్నాథ్ సింగ్, అలాగనే విదేశాంగం జైశంకర్ గారు, అలాగే ఈ విధంగా అందరూ నితిన్ గడ్కరీకి రోడ్ రవాణా శాఖ ఈ విధంగానే ఇచ్చారు. ఇప్పుడు కూడా సంకీర్ణ ప్రభుత్వం వచ్చేసరికి కూడా సేమ్ పర్సన్స్కి ఇవే శాఖలు కేటాయించడంలో ఏంటి అసలు విషయం? రామారావు, దీంట్లో పెద్ద ఆలోచించాల్సింది ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు గతంలో కేంద్ర మంత్రులుగా, కేబినెట్ మంత్రులుగా కూడా మరి ఆ శాఖలను
సమర్థంగా నిర్వహించారు. అందుకనే మరొకసారి కూడా అదే శాఖలపై వాళ్ళకున్న అవగాహన కూడా కలిసి వస్తుంది, ఆ అనుభవం కూడా కలిసి వస్తుంది. అందుకనే అవి కూడా కీలక శాఖలు. సో కొత్త వారికి ఇచ్చిన నేపథ్యంలో కొంత ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఉంటుంది కనుక మరి ఆ కీలక శాఖలు ఖచ్చితంగా బీజేపీ తన వద్దే ఉంచుకోవడమే కాకుండా మరి గతంలో ఈ కేబినెట్ పదవులు నిర్వహించిన వారికి మరి అదే శాఖలు కేటాయిస్తున్నారు. సో మరి నితిన్ గడ్కరీకి మళ్ళీ రోడ్లు భవనాల శాఖ మంత్రి ఇవ్వడం కావచ్చు, హోంశాఖ మంత్రికి హోంశాఖ మంత్రిగా అమిత్ షాను నిర్ణయించడం కావచ్చు, రక్షణ శాఖ మంత్రిగా రాజ్నాథ్ సింగ్ కావచ్చు. సో వీళ్ళందరూ కూడా గతంలో ఇదే శాఖలను నిర్వహించారు. ఈ విషయం మనకు కూడా తెలుసు. సో వాళ్ళ అనుభవం కావచ్చు, వాళ్ళకున్న సమర్థత కావచ్చు, ఆ దిశగా కూడా మరి నరేంద్ర మోడీ ఆ ప్రభుత్వం బీజేపీ అధిష్టానము ఈ దిశగా నిర్ణయం తీసుకుంది. సో దీంట్లో మరి ఇంకో విషయం కూడా మనం గమనించవచ్చు. మరి ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ కూడా రెండోసారి ఆమె కేంద్ర కేబినెట్ ఆమెను వరించింది ఇప్పుడు. సో గతంలో ఆమె రక్షణ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. సో ఈ రెండు శాఖలను కూడా పర్ఫెక్ట్గా నిర్వహించారు. అలాగే మరి మొన్న లాస్ట్ టైం కూడా ఆర్థిక శాఖ మంత్రిగా కూడా మరి సమర్థంగా పనిచేశారు కనుక ఆమె మరొకసారి కూడా ఇదే శాఖను కేటాయించడం మనం చూడవచ్చు. సో 1 by 1 మనం బ్రేకింగ్ న్యూస్ కూడా చూస్తున్నాము. న్యూస్ 360 స్క్రీన్పై కూడా మరి ఎక్స్క్లూజివ్గా మనం చూసినట్టయితే హోంశాఖ మంత్రిగా కూడా అమిత్ షాను మరొకసారి మరి ప్రధాని నరేంద్ర మోడీ అదే శాఖను అప్పచెప్పారు. అలాగే ఇక విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా కూడా జయశంకర్ మరొకసారి మరి అదే పదవిని అలంకరించనున్నారు. సో ఆయన గతంలో కూడా మరి ఆ విదేశీ వ్యవహారాలు సమర్థంగా చూశారు. ఇక నిర్మలా సీతారామన్ కూడా మరి బీజేపీకి సంబంధించిన కేబినెట్ మినిస్టర్, ఆమె కూడా ఫైనాన్స్ మినిస్టర్గా మరి సమర్థంగా నిర్వహించారు. ఆమె హయాంలో మరొక 5 సార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి మనకు తెలిసిందే. ఒక రకంగా కోవిడ్ వచ్చిన తర్వాత మరి దేశ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయి మరి చాలా ఇబ్బందులు ఉంటాయనుకున్న తరుణంలో మరి ఆమె ప్రవేశపెట్టిన బడ్జెట్ అయితే కొన్ని వర్గాలకు మేలు చేసిందని చెప్పుకోవచ్చు. ఇక మరి మోదీ తన క్యాబినెట్లో మరి బీజేపీ వారికే మరి కీలక కేబినెట్ పోస్టులు కూడా మరి అప్పగించారు. దీంట్లో మరి కూటమి పక్షాల అంగీకారం తర్వాతనే ఈ నిర్ణయం జరిగిందని తెలుస్తోంది. సో కీలక శాఖలన్నీ కూడా బీజేపీ తన వద్దే ఉంచుకుంది. సో రక్షణ శాఖ మంత్రిగా మళ్ళీ మరొకసారి రాజ్నాథ్ సింగ్నే మరి ఇక ప్రధానమంత్రి అదే శాఖను తిరిగి కట్టబెట్టారు. ఇలా మరి కీలక శాఖలు ఏవైతున్నాయో మరి విదేశీ వ్యవహారాలు కావచ్చు, అలాగే ఫైనాన్స్ కావచ్చు, ఇక మరి హోంశాఖ కావచ్చు, రోడ్లు భవనాలు కావచ్చు, ఇక మరొకసారి పెట్రోలియం శాఖను ఇప్పుడే అందుతున్న బ్రేకింగ్ న్యూస్ మనం కూడా చూస్తున్నాం. పెట్రోలియం శాఖను పీయూష్ గోయల్కు అప్పచెప్తున్న పరిస్థితి, అంటే ఈ పీయూష్ గోయల్ విషయంలో మరి కొంత మార్పు జరిగినట్టు తెలుస్తోంది. సో దీనికి సంబంధించి మరి ఇక మనోహర్ లాల్కి పట్టణాభివృద్ధి మరి గృహ నిర్మాణం కూడా ఈ శాఖ అప్పచెప్పినట్టు బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. అలాగే ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మరి మంత్రిగా కూడా నియమించినట్టు కూడా మనకు స్పష్టమైన సమాచారం అందుతోంది. సో ఇది విశ్వసనీయంగా ఇప్పుడు తాజాగా వెలువడుతున్న బీజేపీ కేబినెట్ మినిస్టర్ల జాబితాను మనం న్యూస్ 360 స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా కూడా చూస్తున్నాము. సో మోడీ 3.0లో మరి పలు కీలక శాఖలను కూడా తన వద్దనే ఉంచుకున్నారు. ఓవరాల్గా మరి 272 మరి ఏదైతే మ్యాజిక్ ఫిగర్ ఉందో ఎంపీలు మరి అవుట్ ఆఫ్ 543లో మరి మ్యాజిక్ ఫిగర్ మరి దాంట్లో 240 సీట్లు బీజేపీ సొంతంగా సాధించింది. మరొక మరి 60కి పైగా ఏదైతే కూటమి నుంచి మద్దతు తీసుకుంది. ఈ నేపథ్యంలోనే కూటమి నుంచి తీసుకున్న మద్దతుకు మరి ఖచ్చితంగా వాళ్ళకు కూడా తగిన ప్రాధాన్యం ఇచ్చి మంత్రి పదవులు ఇచ్చి సహాయ మంత్రి పదవులు ఇచ్చి కూడా మరి పూర్తి స్థాయిలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అయితే కూటమిలో ఎలాంటి చీలికలు రాకుండా ముందే జాగ్రత్త పరుస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఇక హర్దీప్ సింగ్ పెట్రోలియం శాఖను కూడా అప్పగించినట్టు ఇప్పుడే బ్రేకింగ్ సమాచారం అందుతోంది. సో ఓవరాల్గా మరి అశ్విని వైష్ణవ్ ఇక రైల్వే సమాచార ప్రసార శాఖను కూడా మరి ఆయనకు అప్పగించినట్టు తెలుస్తుంది. మనోహర్ లాల్ పట్టణాభివృద్ధి గృహ నిర్మాణ శాఖను కూడా మరి నరేంద్ర మోడీకి అతనికి మంత్రిగా కూడా బాధ్యతలు అప్పచెప్పినట్టు తెలుస్తోంది. జేపీ నడ్డా జాతీయ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా బీజేపీ జాతీయ నాయకుడు మరి ఆయనకు కూడా ఈసారి కేబినెట్లో తీసుకోవడము, ఇక ఆయనకు వైద్య శాఖను కూడా అప్పగించినట్లు బ్రేకింగ్ సమాచారం అందుతోంది. ఇక కేంద్ర మంత్రులకు మరి ఎవరైతే సీనియర్లు ఉన్నారో
మరి వారందరికీ ఒక్కొక్కరికి కీలక పదవులు ఇస్తున్నారు. గతంలో సమర్థంగా పనిచేసిన మంత్రులకు మళ్ళీ అవే శాఖలు కేటాయిస్తున్నారు. ఆ కోవలో హోంమంత్రిగా అమిత్ షా, అలాగే ఇక మరి రోడ్లు భవనాల శాఖకు సంబంధించి నితిన్ గడ్కరీ కావచ్చు, రక్షణ శాఖ మంత్రిగా రాజ్నాథ్ సింగ్ కావచ్చు, అలాగే మరి ఇక విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా జయశంకర్ కావచ్చు. సో వీళ్ళందరూ కూడా గతంలో ఇవే శాఖలు కూడా నిర్వహించారు. సో మరొకసారి కూడా మరి వాళ్ళకి అవే శాఖలు మళ్ళీ రిపీట్గా ఇవ్వడంలో వాళ్ళ అనుభవంని పూర్తి స్థాయిలో వాళ్ళ సమర్థతను మరొకసారి కూడా నిరూపించుకోవడానికి కావచ్చు, మరి అదే శాఖలు కూడా అప్పగించినట్టు తెలుస్తోంది. ఇక ఈ విషయంలో ఇప్పుడిప్పుడే మరి శాఖల కేటాయింపు కూడా కొనసాగుతుంది. ఒకవైపు కేబినెట్ మరి భేటీ కొనసాగుతూనే ఉంది. సో ఓవరాల్గా మరి ఇక మన్సుఖ్ మాండవ్యకు మరి కార్మిక శాఖ, క్రీడలు కూడా మరి ఈ యొక్క శాఖను కూడా ఆ శాఖకు మంత్రిగా కూడా చేసినట్టు తెలుస్తోంది. ఓవరాల్గా ఈ శాఖల కేటాయింపు అయితే ఒక్కొక్కటిగా ఇప్పుడు మనకు బ్రేకింగ్ సమాచారం అందుతోంది. సో అందరికంటే ముందుగా కూడా గతంలో ఇప్పుడు 2014 చూసినా 2019 చూసినా 14లో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు 19లో. సో అప్పుడు 2 సార్లు కూడా బీజేపీకి కేంద్రంలో పరిపూర్ణ సంఖ్య అనేది వచ్చింది. సో అప్పుడు స్పెషల్ స్టేటస్ తీసుకురాలేకపోయామని చెప్పారు. కానీ ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వంలో ఈసారి కంపల్సరిగా చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ స్టేటస్ అనేది తీసుకొస్తారు అని ఈవెన్ సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయిన విషయం. సో అవసరమైతే మంత్రి పదవులు కూడా వదులుకుంటాం కానీ స్పెషల్ స్టేటస్ ని తీసుకొస్తాము అనే కూడా ఒక శపథం, అంటే అవి వస్తా ఉన్నాయి. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు మంత్రి పదవులు తీసుకున్నారు కదా. ఇప్పుడు చాలా వార్తలు వైరల్ అవుతున్నాయి. దాంట్లో స్పెషల్ స్టేటస్ గతంలో కూడా మరి అడగడం జరిగింది. సో స్పెషల్ స్టేటస్ బీజేపీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం అప్పుడు నిరాకరించింది. ఎందుకంటే అప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీకి ఫుల్ సపోర్ట్ ఉంది. ఓన్గా కూడా మరి ఎక్కువ మెజార్టీ స్థానాలు, మరి ఏదైతే మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ స్థానాలు సాధించడంలో మరి ఇక మిగతా కూటమికి సంబంధించిన నేతలు ఉన్నా లేకున్నా ప్రభుత్వం నిలబడింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ కేవలం 240 మాత్రం స్థానాలు గెలుచుకోవడంతో ఇప్పుడు మరి మిత్రులతో కూటమిగా ఏర్పడి మరి ఎన్డీఏ మరొకసారి అధికారం చేపట్టిన నేపథ్యంలో ఇటు ఖచ్చితంగా మరి చంద్రబాబు కావచ్చు, అటు నితీష్ కుమార్ కావచ్చు, కొన్ని డిమాండ్లు ఖచ్చితంగా బీజేపీ అధిష్టానానికి పెట్టినట్టు తెలుస్తోంది. సో చాలా రకాలుగా మరి వార్తలు వైరల్ అవుతున్నాయి. సో ఈ విషయంలోనే మరి ఆ కేంద్ర మంత్రి పదవుల విషయంలో కావచ్చు, సహాయ మంత్రి పదవుల విషయంలో కావచ్చు, మరి బీజేపీ అధిష్టానం మరి కూటమి మిత్రులను అందరినీ కూడా సంతృప్తి పరిచేందుకే మరి ఇక 72 మందిని నిన్న ప్రధానమంత్రితో పాటు ప్రమాణ స్వీకారం చేయించిన సంగతి మనకు తెలిసిందే. అదే క్రమంలో మరి ఇప్పుడు 24 గంటలు కూడా గడవక ముందే మరి ఒకవైపు క్యాబినెట్ భేటీ ఏర్పాటు చేసి ఆ భేటీలో కూడా మరి 72 మంది కేంద్ర మంత్రులకు కూడా శాఖలు కేటాయింపు చేయడము మనం చూస్తూనే ఉన్నాం. సో ఎక్స్క్లూజివ్గా న్యూస్ 360 స్క్రీన్పై కూడా మనం బ్రేకింగ్ చూస్తూనే ఉన్నాం. ఒకవైపు క్యాబినెట్ భేటీ జరుగుతూనే ఉంది. సో మరి కిరణ్ రిజిజుకు పార్లమెంటు వ్యవహారాల శాఖ కూడా అప్పగించినట్టు మనకు స్పష్టమవుతోంది. అలాగే మరి ఇక దీంట్లో శోభ చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ కూడా అప్పగించినట్టు సమాచారం అందుతోంది. కేంద్ర మంత్రులకు మరి ఖచ్చితంగా ఈ శాఖల కేటాయింపు ఒకవైపు కొనసాగుతూనే ఉంది. ఇక మోడీ 3.0లో మరి ఇప్పటికే సమర్థంగా పనిచేసిన సీనియర్లకు రాజ్నాథ్ సింగ్ కావచ్చు, అమిత్ షా కావచ్చు, సో నిర్మలా సీతారామన్ వీళ్ళందరికీ కూడా కీలక శాఖలు కూడా మరొకసారి బాధ్యతలు అప్పగిస్తున్నారు. సో ఒకవైపు వాళ్ళ అనుభవం కావచ్చు, తర్వాత వాళ్ళ గత 5 ఏళ్ళు కూడా మరి అదే శాఖలో పనిచేసిన మరి ఈ యొక్క అనుభవం మరొకసారి కూడా ఉపయోగపడుతుంది. సో కొత్త శాఖలు మంత్రులు మార్పులు చేసిన క్రమంలో ఆ శాఖలపై అవగాహన ఏర్పాటు చేసుకోవడము, తర్వాత అవగాహన కొంత సమయం కావడం కావచ్చు అనే తాత్సారం జరుగుతుంది. అయితే మోడీ ఇప్పుడు 3.0లో మరి ఇన్ని రోజులు మీరు న్యూస్ రీల్ చూశారు, మరి అసలు సినిమా ముందుందని ఆయన ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పిన మనకు సంగతి మనకు కూడా తెలుసు. సో ఆ రకంగా మరొక 100 రోజుల ప్రణాళిక కూడా ఏర్పాటు చేసుకున్నారని చెప్పి మరి ఖచ్చితంగా ఈరోజు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన మరి కిషన్ రెడ్డి కావచ్చు, అలాగే బండి సంజయ్లు కూడా మరి ఈ విషయాన్ని మీడియా ద్వారా మనకు చెప్పిన సంగతి మనకు తెలిసిందే. ఆ రకంగా మరి మోడీ
ప్రభుత్వంను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసే దిశగా కూడా మరి ఆయన పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్నారు. సో మొన్న రాత్రి ఏదైతే మరి ప్రమాణ స్వీకారం కంటే ముందు రోజు కూడా మరి శ్రీనివాస్, ఆయన అర్ధరాత్రి శ్రీనివాస్ ఏపీ ఎంపీ తెలుగుదేశం ఎంపీ రామ్మోహన్ నాయుడుకు పౌర విమానయాన శాఖ కేటాయించింది. అంటే పూర్తి బాధ్యతలు, సహాయ మంత్రి కాదు, పూర్తి బాధ్యతలు ఆయన కేటాయించింది. దీన్ని ఎలా చూడవచ్చు? ఎందుకనంటే ఆయన యువకుడు, ఎక్స్పీరియన్స్ కూడా లేదని అంటారు. ఎంపీగా మాత్రం ఆయన గెలిచారు. సో దీన్ని ఏ విధంగా చూడవచ్చు? ఖచ్చితంగా మరి గతంలో మరి మంత్రులుగా పనిచేసిన వాళ్లకు కొంతమందికి కీలక శాఖలు అప్పగించారు. అలాగే కొత్తగా గెలిచిన వారికి కూడా మరి వారి సమర్థతను బట్టి, వారి సంబంధించిన కెపాబిలిటీని బట్టి కూడా శాఖలు కేటాయించారు. ఇందాక మీరు అన్నట్టు పౌర విమానయాన శాఖ మరి ఏపీకి చెందిన ఎంపీగా గెలిచిన అతన్ని కేబినెట్ సంబంధించి మరి ఈ యొక్క మంత్రికి పౌర విమాన శాఖ అప్పగించడం అంటే మరి ఒక రకంగా దీంట్లో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారు. సో అతను సమర్థంగా నిర్వహించగలుగుతాడు, విద్యార్థి కూడా పూర్తిగా మరి నమ్మి ఉంటారు. అలాగే దీనికి సంబంధించిన విషయంలో మరి ఇప్పటికీ అనుభవం ఉన్న మంత్రులకు అదే శాఖలు కేటాయించారు. ఎట్ ద సేమ్ టైం మరి కొత్త వారికి కూడా క్యాబినెట్లో స్థానం కల్పించారు. పీయూష్ గోయల్కి ఇప్పుడు వాణిజ్య శాఖను, అంటే ఆయన గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు, ఇప్పుడు ఆయనకు కొంత శాఖ మార్పు జరిగింది. సో నితిన్ గడ్కరీకి మరొకసారి కూడా మరి ఇక రవాణా శాఖను అప్పగించారు. ఇక శివరాజ్ సింగ్ చౌహాన్కి వ్యవసాయ శాఖ, అలాగే మన్సుఖ్ మాండవీయకు కార్మిక శాఖ, క్రీడలు. ఇక దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే మీరు ఇందాక అన్నట్టు రామ్మోహన్ నాయుడు మరి ఏపీ నుంచి గెలిచిన ఎంపీకి మరి పౌర విమానయాన శాఖ, హర్దీప్ సింగ్ పూరికి పెట్రోలియం శాఖను, అలాగే ఇక మరి అశ్విని వైష్ణవ్ రైల్వే శాఖతో పాటు సమాచార శాఖ మంత్రిగా కూడా మరి శాఖను కేటాయించడం మనం చూడవచ్చు. అలాగే మనోహర్ లాల్ ఖద్దర్ కూడా మరి ఇక ధర్మేంద్ర ప్రధాన్కు విద్యాశాఖ, ఇలా శాఖల కేటాయింపు కేబినెట్ వారిగా కూడా కేటాయిస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం జేపీ నడ్డాకు మరి ఆయనను మొదటిసారి కేబినెట్లో తీసుకున్నారు. ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయనకు వైద్య శాఖ కూడా అప్పగించారు. ఇక భూపేంద్ర యాదవ్ పర్యావరణం, ఇలా మరి ఒక్కొక్కరికి శాఖల కేటాయింపు కూడా కొనసాగుతుంది. సో కిరణ్ రిజిజుకి పార్లమెంటు వ్యవహారాల శాఖ అప్పగించారు. అలాగే మరి జితిన్ రాయ్ మాంజీకి చిన్న మధ్యతరగతి పరిశ్రమల శాఖను అప్పగించారు. ఇక శోభ చిన్న మధ్యతరగతి పరిశ్రమలు సహాయ మంత్రిగా, అలాగే గజేంద్ర సింగ్ షెకావత్కి సాంస్కృతిక పర్యాటక శాఖ కూడా అప్పగించినట్లు మరి బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. సో కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు ఇప్పుడిప్పుడే చేస్తున్నారు. ఓవరాల్గా 72 మందికి ఈరోజు మరి ఎవరికి శాఖ కేటాయిస్తున్నారు అనే విషయంలో మనం ఎక్స్క్లూజివ్గా న్యూస్ 360లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాము. సో ఒకవైపు కేబినెట్ భేటీ జరుగుతుండగానే మనకు సమాచారం వస్తుంది. దాని ప్రకారం నేను మీకు న్యూస్ 360 ప్రేక్షకులకు మరి లైవ్ ద్వారా మరి బ్రేకింగ్ న్యూస్ అయితే అందిస్తున్నాను. సో ఏ శాఖ ఎవరికి కేటాయించారు, సో గతంలో కీలకంగా పనిచేసిన మంత్రులకు అవే కీలక శాఖలు బీజేపీకి చెందిన మరి మంత్రులకు మరొకసారి అప్పగించారు. సో పీయూష్ గోయల్ మరి వాణిజ్య శాఖను కూడా మరి అప్పగించారు. నితిన్ గడ్కరీకి మళ్ళీ ఒకసారి రోడ్డు రవాణా శాఖ, అలాగే ఇక నిర్మలా సీతారామన్కు ఆర్థిక శాఖ, ఇక శివరాజ్ సింగ్ చౌహాన్కు వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, ఇలా ఒక్కొక్కరికి దీంట్లో మన్సుఖ్ మాండవీయ చూసుకున్నట్టయితే కార్మిక శాఖ, క్రీడలు పూర్తి స్థాయిలో మరి క్యాబినెట్ పోస్టు, అలాగే ఇక రామ్మోహన్ నాయుడు ఇందాక మీరు అన్నట్టు మరి చాలా పెద్ద పోస్ట్ అది. మరి పౌర విమానయాన శాఖ అంటే వాస్తవానికి మరి చాలా కీలక శాఖ ఇది. వాస్తవానికి బీజేపీ మంత్రులకే కేటాయిస్తారనుకున్నారు, కానీ బీజేపీ మిత్రపక్షమైన టీడీపీకి సంబంధించిన మరి మంత్రికి ఈ శాఖ కేటాయించడం మనం గమనించవచ్చు. సో మరి ఈ విషయంలో చంద్రబాబు అడ్వైజ్ కూడా మరి నరేంద్ర మోడీ తీసుకొని ఉంటారు. సో అలాగే ధర్మేంద్ర ప్రధాన్కు మరి ఇక జేపీ నడ్డాకు వైద్యము, అలాగే దీనికి సంబంధించిన ఒక్కొక్క శాఖను ఒక్కొక్క మరి నిన్న ఎవరైతే ప్రమాణ స్వీకారం చేశారో భూపేంద్ర యాదవ్కు పర్యావరణం, అలాగే ఇక కిరణ్ రిజిజుకు పార్లమెంటరీ వ్యవహారాలు. సో ఇలా ఒక్కొక్క మంత్రి ఎవరైతే క్యాబినెట్గా ప్రమాణ స్వీకారం చేశారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క మరి శాఖల కేటాయింపు కొనసాగుతూనే ఉంది. ఇక మరి మనం ఎక్స్క్లూజివ్గా ఇండియా కూటమి వాళ్ళు కూడా నిన్న మొన్నటి వరకు కూడా మిత్రులు మాతో టచ్లో